పూర్వం కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. సదాచార పరాయణుడైన ఆ పండితునికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. లేక పుట్టిన ఆ బాలుడికి తల్లిదండ్రులు గుణనిధి అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచసాగారు. ఓం శ్రీం హ్రీం క్లీం మహాకుబేర మంగళ సర్వభాగ్య సుదర్శన చక్ర. 8 సంవత్సరాల వయసులో ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపారు. రాజకార్యాల్లో నిమగ్నమైన తండ్రి ఆ తర్వాత కుమారుడి చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు. దానితో గుణనిధి దుష్ట సావాసం చేసి వ్యసనాలకు బానిసయ్యాడు. స్నాన సంధ్యాదులు వదిలిపెట్టాడు. తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతో జోదమాడేవాడు. తర్వాత వేశ్యారూరుడయ్యాడు. పనుల్లో మునిగిపోయిన యజ్ఞదత్తుడికి ఈ విషయాలేమీ తెలియవు. యజ్ఞదత్తుడు తీరిక వేళల్లో ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే బాగా చదువుకుంటున్నాడని, కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది. తండ్రి పట్టించుకోకపోవడం వల్ల, తల్లి గారం చేయడం వలన గుణనిధి పూర్తిగా చెడిపోయాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడు కుమారుడికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన కన్యతో వివాహం జరిపించాడు. పెళ్ళైన గుణనిధికి బుద్ధి రాలేదు. తల్లి ధనం ఇవ్వడం మానేసింది. దానితో గుణనిధి తన ఇంటిలో ధనాన్ని దొంగిలించడం, విలువైన పట్టు వస్త్రాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువులు ఎవరికి తెలియకుండా తీసుకువెళ్ళి జూదల్లో ఓడిపోయి గెలిచిన వారికి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత బోధించినా గుణనిధి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానానికి వెడుతూ తన చేతి రత్నాల ఉంగరం జాగ్రత్త చేయమని భార్యకిచ్చాడు. ఆమె దానిని పడక గదిలో పెట్టింది. భార్యాభర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు. గుణనిధి దానిని దొంగిలించి జూదల్లో ఓడిపోయి గెలిచిన వాడికి సమర్పించుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తుండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండడం చూశాడు. వాడిని "ఈ ఉంగరం నీకెక్కడిది" అని గద్దించి అడిగాడు. ఆ వ్యక్తి గుణనిధి వ్యవహారం అంతా చెప్పి తాను ఆ ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్లుగా చెప్పాడు. "మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు గిన్నెలు కూడా మిగలవు" అని హేళన చేశాడు. మొదటిసారిగా తన కుమారుడి చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికొచ్చి భార్యను ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారు పడి "ఎక్కడో పెట్టాను, తర్వాత వెతికిస్తాను" అని సమాధానమిచ్చింది. గుణనిధి "ఎక్కడ" అని అడిగితే "చదువుకోవడానికి వెళ్ళాడు" అని అబద్ధమాడింది. కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయడమే కాకుండా ఇప్పటికీ నిజం దాస్తోందని యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. భార్యను ఇంటి నుంచి గింటి వేశాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడని భయపడిన గుణనిధి ఊరి వదిలి పారిపోయాడు. శ్రీధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్య సిద్ధిం కురు స్వాహ. మరునాడు గుణనిధి ఆకలి బాధతో ఒక చెట్టు కింద కూర్చుని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసయ్యాను? నా వద్ద ధనం లేదు, విద్య కూడా లేని నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బ్రతకగలను అని తనలో తానే మదనపడ్డాడు. కొద్ది రోజులు నడిచి ఇంకో గ్రామ పులిమేర చేరాడు. దూరంగా ఒక శివాలయ గోపురం కనబడుతోంది. అక్కడ ఉన్న చెరువు గట్టుపై నిద్రపోయాడు. మెలకువ వచ్చేసరికి హరహర మహాదేవ శంభో అంటూ నినాదాలు వినబడుతున్నాయి. ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్ష్యాలను శివునికి నైవేద్యం కొరకు తీసుకుని శివాలయానికి పెడుతున్నారు. వీరిని చూసిన గుణనిధికి ప్రాణం లేచొచ్చింది. వీరితో పెడితే పూజ తర్వాత ప్రసాదం పెడతారని తలచాడు. చీకటి వేళకు వారి వెంట శివాలయం చేరాడు. శివాలయ గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిగా శివనామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. ఆ శివభక్తులు శివాలయంలో శివారాధన చేసి తెచ్చిన వంటకాలు శివుడికి నివేదించి నృత్య గీతాలతో నటరాజుని సేవించి అలసిపోయి అక్కడే శయనించారు. గుణనిధి అంతవరకు ద్వారం వద్దనే ఉండి శివభక్తులు చేసిన శివారాధన అంతా చూశాడు. అంతా నిద్రించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోకి వచ్చాడు. లోపల దీపం ఒత్తి కాలిపోయి వెలుగు తగ్గింది. భక్ష్యాలు సరిగా కనబడలేదు. అందుకని గుణనిధి తన ఉత్తరీయాన్ని చించి ఒత్తిగా వేసి ప్రమిదిలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతా వెలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలను కొద్దిగా తిని మిగిలినవన్నీ మూటగట్టుకుని బయలుదేరాడు. ఈ తొందరలో నిద్రిస్తున్న ఒక శివభక్తుడి కాలు తొక్కాడు. నిద్రలేచిన భక్తుడు "దొంగ దొంగ" అని అరిచాడు.
ఆ అరుపుకు అందరూ లేచి గట్టిగా ముత్తేసరికి ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు. కుబేర సహితాయై శ్రీ కుబేర సహితాయై. యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాసంతో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళసాగారు. ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతల్ని ఆపి గుణనిధి ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో, శివదూతలారా, ఈ గుణనిధి పాపాత్ముడు, ఆచార వ్యవహారాలు పాటించలేదు, తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు, జోదరి, దొంగైన ఇటువంటి వానితో మీకేమి పని అన్నారు. శివదూతలు నవ్వుతూ, యమకింకరులారా, మీరు చెప్పినదంతా నిజమే, కానీ ఈరోజు బహుళ చతుర్దశి, ఇది శివునికి ఇష్టమైన మాస శివరాత్రి. తెలియకపోయినా వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు, శివనామస్మరణ చేశాడు, శివభక్తులు పాడిన శివకీర్తనలు విన్నాడు, గర్భగుడిలో దీపం వెలిగించాడు, శివలింగాన్ని దర్శించాడు, శివునికి నైవేద్యం పెట్టిన ప్రసాదం స్వీకరించాడు. దీని వలన వీడి చేసిన పాపాలన్నీ పటాపంచలయ్యాయి. వీనికి కైలాస ప్రాప్తి లభించింది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు. యమదూతలు యమపురి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా వివరించారు. అప్పుడు యముడు యమకింకరులతో ఇలా చెప్పాడు. హ్రీం క్లీం యోగ కుబేర దేవాయ నమః. భటులారా, మీకు ధర్మ సూక్ష్మం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి పోకండి. చిదాభస్మాన్ని నుదుట 3 నామాలుగా ధరించిన వారిని, నిలువెల్లా విభూతి పూసుకున్న వారిని, రుద్రాక్షధారులను, జటాధారులను, చివరకు పొట్టకుటి కోసం శివుని వేషం వేసేవారిని యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు. యమదూతల నుండి పొందిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని శివదూతలు కైలాసం చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి అరిందముడు అనే కళింగరాజుకు దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు. పూర్వజన్మ సుకృతం చేత చిన్నతనం నుండే శివభక్తి అలవడింది. దమనుడు అరిందముని తర్వాత ఆ దేశానికి రాజు అయ్యాడు. పూర్వజన్మలో శివరాత్రి నాడు శివుని ముందు దీపం వెలిగించడం వలన అతనికి పూర్వజన్మ సంగతులు గుర్తున్నాయి. ఆ సంస్కారం వల్ల దమనుడు మహాశివభక్తుడై నిత్యం శివ పూజలు చేసేవాడు. ప్రతి మాస శివరాత్రి నాడు, మహాశివరాత్రి నాడు శివాలయాలన్నింటిలో దీపాలు వెలిగించడానికి ఏర్పాట్లు చేయడం, దీపదానాలు చేయడం, శివ పూజలు జరిపించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. చాలా కాలం ప్రజారంజకంగా దేశాన్ని పాలించి పూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గస్థుడయ్యాడు. హ్రీం క్లీం యోగ కుబేర దేవాయ నమః. గుణనిధి దమనుడనే కళింగరాజుగా పుట్టి నిత్యం శివారాధన చేయడం, శివాలయాల్లో లెక్కపెట్టలేనన్ని దీపాలు వెలిగించడం, దీపదానాలు చేయడం వలన మరుజన్మలో బ్రహ్మదేవుని మనముడైన విశ్రవసువుకు కుమారుడుగా జన్మించాడు. విశ్రవసుడి కుమారుడు కాబట్టి వైశ్రవణుడు అనే పేరుతో పిలిచేవారు. పూర్వజన్మలలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. దానితో అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తి అలవడింది. పవిత్రమైన కాశీనగరం వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు చేశాడు. ఆ కారణంగా అతడు చిక్కి శల్యమై అస్థిపంజరంలా తయారయ్యాడు. అతని తపస్సుకు సంతోషించిన శివుడు సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. శంకరుని స్పర్శతో వైశ్రవణునికి పూర్వరూపం వచ్చింది. వైశ్రవణుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా శివుడు, శివునికి దగ్గరగా సతీదేవి కనపడ్డారు. నేనంత తపస్సు చేస్తే మాత్రం ఏమి లాభం? నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకెంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపు రెప్పవేయకుండా చూడసాగాడు. ఇలా పార్వతీదేవిని చూసి అసూయపడడం వలన అతని కన్ను ఒకటి పగిలిపోయింది. వైశ్రవణుని తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. శంకరుడు నవ్వి దాక్షాయణితో, ఈ వైశ్రవణుడు నా భక్తుడు, మన పుత్రుని వంటి వాడు. కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తలుచుకొని అసూయపడుతున్నాడు, అంతే తప్ప వేరే కారణం కాదు అని ఆమెకు చెప్పాడు. తరువాత వైశ్రవణుడితో, కుమారా, నీ తపస్సుకు ఆనందించాను. నిన్ను నవనిధులకు అధిపతిగా నియమిస్తున్నాను.
యక్ష కిన్నెర కింపురుషులకు నాయకుడు అవుతావు. అలకాపురి నీ రాజధాని అవుతుంది. నీతో నేనెప్పుడు స్నేహభావంతో ఉంటాను. నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను. ఈ సతీదేవి నీకు తల్లి వంటిది. ఈమె ఆశీస్సులు కూడా తీసుకో అని చెప్పాడు. వైశ్రవణుడు పార్వతీదేవికి సాష్టాంగ ప్రణామం చేశాడు. హ్రీం క్లీం యోగ కుబేర దేవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సర్వ సౌభాగ్య కుబేర దేవాయ నమః. నాయన, నీ శివభక్తి నిర్మలమైన దినదినాభివృద్ధి చెందుగాక. అసూయతో నన్ను చూసిన నీ మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది. నా యందు అసూయ పొందిన కారణంగా నీవు కుబేర నామంతో పిలువబడతావు అని ఆశీర్వదించింది. తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసం ఏర్పరచుకొని శివపార్వతులు రుద్రగణాలతో సహా అక్కడికి తరలి వచ్చి ఉండసాగారు. హ్రీం క్లీం యోగ కుబేర దేవాయ నమః. శివ, నిజానికి నీకివ్వడానికి నా దగ్గరేం లేదు. నీకివ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. ఎందుచేత అంటావేమో, నీ చేతిలో బంగారు పర్వతం, మేరు పర్వతం ఉంది. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి 2 చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి ఏమైనా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందేమోనని. ఓం నమః శివాయ. అరుణాచలేశ్వరాయ నమః.